నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వేములవాడలో భక్తుల సెంటిమెంట్ ను తొలిసారి బ్రేక్. రాజన్న దర్శనం లేకుండా మేడారం జాతరకు భక్తులు. చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిణామం. తమ విశ్వాసాల్ని సర్కారు పట్టించుకోలేదని భక్తుల ఆవేదన. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి తెలంగాణలోని మెజారిటీ జిల్లాల భక్తుల ఇంటి ఇలవేల్పు. ఏటా రాజన్న ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. గుండంలో స్నానం చేసి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజన్న భక్తులకు ఈసారి ఒక ఆటంకం ఏర్పడింది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గుడిని మూసివేయడంతో రాజన్న దర్శనం లేకుండానే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తాత్కాలికంగా రాజన్న మొక్కులను భీమన్న ఆలయంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించినా రాజన్నను దర్శించుకున్న అనుభూతి కలగటం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మల జాతర వైభవంగా సాగుతుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తూ ఉంటారు. అయితే తెలంగాణలోని హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకున్నాకే మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకుంటారు. వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ సెంటిమెంట్ కొనసాగుతోంది. అయితే పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని పూర్తిగా మూసేసి భీమన్న ఆలయంలో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసింది. అయితే ఇంతకాలం రాజన్న మొక్కులు, రాజన్నకు భీమన్న మొక్కులు, భీమన్నకు ప్రత్యేకంగా చెల్లించే భక్తులు ఇప్పుడు భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు మనస్ఫూర్తిగా చెల్లించుకోలేకపోతున్నారు. తమ జీవిత చరిత్రలోనే తొలిసారిగా రాజన్న దర్శనం లేకుండా మేడారం సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకోవాల్సి వస్తోందని, ఇది ఏమాత్రం మంచిగా అనిపిస్తలేదని భక్తులు వాపోతున్నారు. అక్కడ చేసుకునేటోళ్ళం కదా ఇప్పుడు ఇక్కడ భీమన్న గుళ్ళు అంటే కొంచెం అక్కడైతే బాగుండు అని అనిపిస్తుంది. టెంపుల్ అభివృద్ధి చెయ్యాలి కానీ మేడారం జాతర అయిపోయినాక చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు కదా, ఇబ్బంది కదా, అది చిన్నగా ఉంది గుడి. ఎవరికైనా ఎట్లుంటది పట్టింపులు. ఈ మేడారం జాతర అయిపోయినాక తీసేస్తే బాగుండేమో అని మేము అనుకుంటున్నాం. ఉంటది గుండంలో స్నానం చేసి బ్రహ్మములు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. అక్కడ ఏం లేదు, మనం డైలీ వేరే వేరే టెంపుల్స్ కి ఎలా వెళ్తామో అలా వెళ్ళి వచ్చినట్టు ఉంది. ఇక్కడైతే అక్కడ కోనేరులోకి పోయి స్నానాలు చేసి ఆ నుంచి దేవుని దర్శనం చేసుకొని వస్తాం. ఇక్కడ బయటనే స్నానం చేసి డైరెక్ట్ వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రావడం. టెంపుల్ అభివృద్ధి ఈ ముందు మేడారం అయిపోయిన తర్వాత అయితే బాగుండు. అంటే చాలా మంది వస్తారు. మేడారం వెళ్లే వాళ్ళు కంపల్సరిగా వేములవాడకు రాంది మేడారం వెళ్ళలేరు. కంపల్సరీ వరంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడికి మేడారం రాజన్న కాడికి వచ్చినాకనే మేడారం వెళ్తారు. అందుకని ఈ టైంలో తీయడం మాత్రం అసలు అది పద్ధతి కాదు, మంచిది కాదు. అసలు బాగాలేదు, మస్తు కష్టం అవుతుంది. రాను పోను కూడా బాగాలేదు, అస్సలు బాగాలేదు. అది కానీ అసలు బాగాలేదు. ఇప్పుడు ఈ టైంలో తీయడం మాత్రం అస్సలు ఏం బాగాలేదు, మంచిగా అనిపించట్లేదు. ఇట్లా పెడతారని తెలుసు కదా, కొంచెం నీట్ చేసి పెయింట్ ఇట్లా వేసి అన్ని అయితే చూసే వాళ్ళ భక్తులకైనా కూడా సేమ్ అదే ఫీలింగ్ లాగొచ్చు దేవుని చూడంగా. కాకపోతే బాగానే ఉన్నది, కాకపోతే కొంచెం ఆ దేవుడు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. భీమన్న గుడి ఎట్లుందో అట్లనే ఉంది. భీమన్న గుళ్ళని మొక్కులోప చెప్పినట్టే ఉంది. శివయ్య దగ్గర మొక్కులోప చెప్పినట్లు లేదు మాకు అసలు. ప్రభుత్వం అనాలోచితంగా మేడారం జాతరకు 2 నెలల ముందు పునర్నిర్మాణ పనులు చేపట్టిందని విమర్శిస్తున్నారు. సమ్మక్క జాతర ముగిసిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేపడితే మళ్లీ 2 ఏళ్ల వరకు టైం ఉండేదని, భక్తుల విశ్వాసాల్ని ప్రభుత్వం అధికారులు పరిగణలోకి తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొబ్బరికాయలు, పూలు, బొమ్మలు అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం జాతర ముందు రాజన్న దర్శనానికి లక్షల మంది వస్తారని, తమ చిరు వ్యాపారాలకు కూడా భారీగా గిరాకీ ఉంటుందని, ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు రోడ్లు విస్తరణ పనులు మొదలుపెట్టి తమ ఉపాధిపై ప్రభుత్వం దెబ్బ కొట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు రెండూ ఒకేసారి మొదలుపెట్టడం వల్ల స్థానికంగా వ్యాపారాలు మూలకు పడి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మాకు ఈరోజు ఈ ప్రభుత్వం గుడి పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ప్రణాళిక లేకుండా ప్రజలను, ఇక్కడున్న వ్యాపారులను, ఈ చిరు వ్యాపారులు గత ఎన్నో ఏండ్ల నుంచి వెళ్ళి ఈ దేవాలయం మీద ఆధారపడ్డ బతుకులు వీళ్ళందరి వాళ్ళకి ఈ రోజు మెయిన్ సీజన్ ఇది. సమ్మక్క సారక్క సీజన్ లో ఈ పనులు ప్రారంభించి వాళ్ళను రోడ్ల పడేశారు. ఈ రోజు గత కొన్నేళ్లుగా రాజన్న గుడికి పెరిగిన భక్తులతో పరిస్థితి ఇబ్బందిగా మారిన విషయం వాస్తవమే. దశాబ్దాల కింద చేసిన నిర్మాణాలే ఇప్పటికీ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 28 గుంటలుగా ఉన్న రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కూల్చివేతలు ప్రారంభించింది. దాదాపు 150 కోట్ల నిధులతో పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా
మేడారం జాతర ఉందనే విషయాన్ని మరిచి లక్షలాది మంది భక్తుల విశ్వాసాల్ని పరిగణలోకి తీసుకోకుండా రాజన్న ఆలయాన్ని మూసివేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.